హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చేపల కర్రీ చేశానండి. అదేనండి చేపల చారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరేం చేశారో కామెంట్ చేయండి. నా కర్రీ ఎలా ఉందో చూద్దాం. చేశాను ప్రాసెస్ అంతా లాంగ్ వీడియో ఫోర్స్ చేస్తున్నా, మీరైతే లాంగ్ వీడియో చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే కొంచెం డిఫరెంట్గా చేశాను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నా ఛానల్లో ఫస్ట్ టైం అనమాట నేను చేపల కర్రీ చేయడము. ఓకేనా ఫ్రెండ్స్, నాకు కొంచెం నేను చేపల కర్రీ అయితే తినను, మీరైతే మంచిగా తింటారు కదా, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే కొంచెం డిఫరెంట్గా చేశాను. మసాలా అయితే మొత్తం నేను మిక్సీ పట్టేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ధనియాల పౌడర్ మాత్రం కొంచెం ఎక్కువ క్వాలిటీలో తీసుకున్నాను. అన్నీ మీడియం తీసుకున్నాను, మనం రెగ్యులర్గా యూజ్ చేసే మసాలా అన్నమాట. కానీ కొంచెం ధనియాల అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీరు కూడా కొంచెం, ఎందుకంటే ధనియాల పౌడర్ కొద్దిగా ఎక్కువ ఉండాలని చెప్పారు మా వారు. అలా అనేసి ఒక 2 టీ స్పూన్స్ ఎక్కువ తీసుకున్నాను. మొత్తం మసాలాలన్నీ ఇలా పట్టిస్తున్నాను. మీరు ఇలాగే పట్టిస్తారా? పీస్లకి మంచిగా అవి కాసేపు నానాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను చేస్తున్నది కరెక్టేనా, ఇలాగే చేస్తారా చేయరో, ఇంకెలాగైనా చేయాలో మీరైతే కొంచెం అడ్వైస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చూపిస్తున్న విధానంగా మీరైతే ముందుగా చేసి పెట్టుకోనండి. నేను కూడా ఇలాగే చేశాను కాబట్టి సాల్ట్ మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇదైతే చింతపండు చింతపండుని కాసేపు నానబెట్టుకొని రసం పిండుకున్నాను. వీటన్నిటిని ఇందులో మనం మంచిగా అంటే ముట్టుకోవాలంటే కొంచెం నాకు భయం వేస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఫిష్ అంటే నాకు చాలా భయం అనమాట. మా 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 పాప అయితే, ఏంటి మమ్మీ మన ఫిష్ బయటకు వస్తున్నాయి అంటుంది. మా పాపకి ఫిష్ అయితే చాలా ఇష్టము, చాలా బాగా తింటుంది ఆమె. కానీ నాకు మాత్రం ఫిష్ అంటే పిచ్చి భయం అనమాట. జర అవి ముట్టుకోవాలంటే ఒక లాంటి ఫీలింగ్ అనమాట. మీరు కూడా ఎంతమంది ఫిష్ అంటే భయపడతారో కామెంట్ చేయండి. నాకైతే కొంచెం అమ్మో, ఫిష్లు అంటే కడగడము నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట. అన్నీ మా వారంతా క్లీన్ చేసి ఇచ్చారు. మసాలా కూడా పెట్టినందని అనుకున్నా, కానీ మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అనేసి నేనే మసాలా పెట్టుకుంటున్నా. ఇక ఎట్లనో ఒక తీరు ఏం చేస్తాను ఫ్రెండ్స్, తప్పదు కదా, కొంచెం భయపడకుండా అన్నీ ప్రతి ఒక్క పీస్కి అలా మనము పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఉప్పు కారం మనం పెట్టే మసాలాలన్నీ అవి మంచిగా వాటిలో మగ్గుతాయి అన్నమాట. మనం చికెన్ ఎలా చేసి పెట్టుకుంటామో మటన్ని, ఇది కూడా సేమ్ ప్రాసెస్ అలాగే. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చేస్తుంది. ఇక్కడ మనమైతే పులుసుకి తయారు చేసుకోవాలి. అది 1/2 అవర్ మనం అక్కడ దాన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనమైతే దాన్ని పులుసు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పులుసు కోసం అనేది తాలింపు పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆనియన్స్ చాలా చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ తీసుకొని చేశాను నేను. చాపర్ అనమాట, అది చాపర్లో ఎందుకంటే మనకు గ్రేవీ అనేది మంచిగా వస్తుంది అనేసి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి అందులో నేను చాపర్ అనమాట, అది చాపర్లో వేసి నేను చాలా చిన్నగా చాలా బాగా వస్తుంది అనమాట. కంపల్సరీ ఫిష్లో దాంట్లోనే చాపర్లోనే మనము చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. చాలా చిన్నగా లేసెస్ వస్తాయి అన్నమాట. ఈసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మంచిగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత లైట్గా పసుపు, మళ్ళీ సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మనం ఏమేమి వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ వేసుకోవాలి. ఎందుకంటే ఇంకా మనం ముందే అందులో అన్నీ కలిపి పెట్టాము కాబట్టి పెద్దగా ఇల్లు వేయాల్సిన అవసరం అయితే ఏం రాదనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే అందులో మనం కావాల్సిన సరిపడంతా వేసుకున్నాం కాబట్టి ఇది జస్ట్ ఇక్కడ మనం తాలింపు పెట్టుకోవడం అంతే. తాలింపు వేగాక మనం ఇందులో ఒకవేళ మీకు తక్కువ అనిపించింది అని అనుకుంటే కొద్దిగా కారం యాడ్ చేసి కొంచెం మసాలా వేపుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది అంతే. బట్ చాలా ప్రాసెస్ ఏం పెద్దగా ఏమైతే ఏం లేదు ఫ్రెండ్స్. నేనైతే చాలా సింపుల్గా చేశాను. మన ఛానల్లో ఇది ఫస్ట్ ఫిష్ కర్రీ అనమాట. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి, నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మొత్తం వీటిని చాలా స్లోగా పెట్టాలి. అందులో చాలా స్లోగా మనం బజ్జీలు ఎలా వేస్తాం ఆయిల్లో అలా స్లోగా 1 పీసెస్ వేసి ఇంకా అంతే. జస్ట్
ఒక 10 మినిట్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఎక్కువ ఉడికింది అనుకోండి మొత్తం పీసెస్ అన్నీ అందులో కరిగిపోతాయి అన్నమాట. అలా కరిగిపోవడం వల్ల మనకు తినడానికి రాదు. కాబట్టి అస్సలు ఎక్కువసేపు ఉడకొద్దు, జస్ట్ 5 మినిట్స్, అది కూడా సిమ్లో పెట్టేసేయాలి అంతే. ఆ వేడికి అది అబ్జర్వ్ చేసుకుంటుంది, చాలా ఈజీ అయిపోతుంది. చాలా అంటే చాలా తక్కువ టైంలో మంచి సీ ఫుడ్ అనమాట, చాలా బాగుంటుంది. వీక్లీ 1 టైం కంపల్సరీ తినాలి. కానీ నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఇది ఒక స్మెల్ వస్తుంది, ఫిష్ స్మెల్. అందువల్ల నాకు చేయబుద్ధి కాదు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారా? ఎందుకంటే నేను కొంచెం నాన్ వెజ్ తినకపోవడం వల్ల ఆ ఫిష్ స్మెల్ వస్తుంది. 2 డేస్ వరకు అస్సలు ఇంట్లోకి వెళ్ళి పోనే పోదు. అందుకే నేను చెయ్య ఫ్రెండ్స్ ఇది ఎక్కువ. మా వాళ్ళకేమో ఫిష్ అంటే చాలా ఇష్టము. మా పాప అయితే చాలా బాగా తింటుంది. ఇంకా ఫిష్ అంటే ఇంకా వాళ్ళ డాడీ తీసిస్తే మంచిగా తింటుంది. కానీ నాకు మాత్రం దాని స్మెల్కే నేను చేయడానికి జర ఇబ్బంది పడుతూ ఉంటాను. కానీ ఇప్పటి నుంచి చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మీకోసం మీకు చూపించాలి కదా, మళ్ళీ నేను కూడా నేర్చుకోవాలి. కానీ నాకు తినడం అయితే నా వల్ల కాదు ఫ్రెండ్స్, నేనైతే తినలేను. మా వాళ్ళ కోసం అన్నమాట ఇప్పుడు ఈ కష్టాలంతా నావి. కానీ చాలా బాగా కుదిరిందని చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్. కానీ ఎక్కువసేపు ఉడకొద్దు అనమాట. నా గైడెన్స్ మా సార్ నాకు గైడ్ చేస్తున్నాడు, ఇలా చేయాలి ఇలా చేయాలని. సరే వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉన్నా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఎలా చేయాలో కూడా మీరు కామెంట్ చేయండి. అలాగే చేపల కర్రీతోని మనకు జొన్న రొట్టెలు అయితే చాలా బాగుంటాయంట. అందుకే నేను జొన్న రొట్టెలు కూడా చేస్తున్నాను. మా పిల్లల కోసం చపాతీ కూడా చేస్తున్నాను. ఇవి పచ్చజొన్నలు. ఏంటి పచ్చజొన్నలు రొట్టెలు ఇలా ఉన్నాయి అనుకోవాలంట, పచ్చజొన్నలు అన్నమాట. ఇవి పచ్చజొన్న రొట్టెలు కొంచెం పచ్చగా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, టేస్ట్ అయిపోయింది కర్రీ. రొట్టెలు చేయడమే